దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఈ వాక్య సందేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆలోచిస్తే ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి కన్నీరు వాళ్ళకుంది, ఎవరు పడుతున్న వేదనలు వాళ్ళకే తెలుస్తున్నాయి. కొన్ని సందర్భాలు పెద్దలు వాళ్ళు అంటారు, నొప్పి అనేది తన దాకా వస్తే కానీ తనకు తెలియదు అని అంటారు. ఆ రీతిగా ఆలోచన చేస్తే పిల్లరా, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలను మనం పరిశీలన చేస్తే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక చెప్పుకోలేనటువంటి ఒక దుఃఖకరమైనటువంటి సంఘటనలు లేక చెప్పుకోలేనటువంటి ఒక బాధకరమైనటువంటి పరిస్థితులు ప్రతి వాని యొక్క జీవితంలో పిల్లరా కనబడుతూనే ఉన్నాయి. దుఃఖము లేనటువంటి కుటుంబాలు ఈ లోకములో లేవు, దుఃఖము లేనటువంటి సంసారాలు ఈ లోకములో లేవు, దుఃఖము లేనటువంటి బ్రతుకులు ఈ లోకములో లేవు పిల్లరా. వాక్యం చెప్తున్న మాటను మనం ఆలోచన చేస్తే ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. మీరు కింద చదివితే 13వ వచనంలో అంటాడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. చూసారా పిల్లారా, కొంతమంది పైకి నవ్వుతారంట, కానీ వారి హృదయంలో ఏముంటుందంటే దుఃఖము. ఎంతోమంది వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో పిల్లారా, ఈ జీవన మనుగడలో కుటుంబ దాంపత్య జీవితాల్లో అనేక రకాలైనటువంటి కష్టాలతో, సమస్యలతో, బాధలతో, అనారోగ్యాలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో, అసమాధానముతో, పిల్లల ఎడబాటులతో అనేక రకాలుగా కృంగిపోతూ బ్రతుకుతున్నటువంటి జీవితాలు ఎంతోమంది జీవితాల్లో మనం కనబడుతూ ఉన్నాయి. ఆలోచించండి, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. అంటే పైకి ఒకవేళ స్మైలింగ్ ఫేస్తో కనబడుతూ ఉన్నా కానీ లోపల ఒక దుఃఖం అనేది వాళ్ళు ఉండొచ్చేమో. ఎందుకంటే ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, మానవుని జీవితము ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఎంతో నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయత చూపించాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుని మాట, దేవుని స్వరము వినకుండా పెడచెవిన పెట్టాడో పిల్లరా, తనకు తెలియకుండానే ఒక దుఃఖకరమైనటువంటి వాతావరణంలోకి, తన దుఃఖకరమైనటువంటి పరిస్థితి తాను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అవి శ్రమతోనూ, కష్టముతోనూ, బాధతోనూ, దుఃఖముతోనూ మానవుని అనేక రకాలుగా వెంబడిస్తూ ఉన్నాయి పిల్లరా. ఈ లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అసలు దుఃఖం వలన ఏం జరుగుతుంది మానవుని జీవితంలో? ప్రత్యేకంగా క్రైస్తవుని జీవితంలో దుఃఖం వలన ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటున్నారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. గమనిస్తున్నారా పిల్లారా? మొదటి కోణంలో మనం ఆలోచన చేస్తే దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, ఈరోజు మనకున్న సమస్యలను బట్టి, కుటుంబ పరిస్థితులైనా, లేక జీవన మనుగడ పరిస్థితులైనా, ఆర్థిక పరిస్థితులైనా పిల్లరా, అది వ్యాపారమా, చదువా, ఉద్యోగమా, మరి ఫ్యామిలీ లైఫా, ఏంటని మనం ఆలోచన చేస్తే దుఃఖము అనేక రకాలుగా
మానవుని యొక్క జీవితంలో పిల్లరా చాలా రకాలుగా మానవుని ఇబ్బంది పెడుతూ ఉంది, బాధ పెడుతుంది, అనేక రకాలుగా కృంగదీస్తూ ఉంది. పిల్లరా దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే దుఃఖము, ఈ మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కొక్కసారి దుఃఖంలో మనం ఏమైపోతామంటే నలిగిపోతాం. పిల్లరా నలిగిపోవటం అంటే రెండిటి మధ్యలో ఉండి మనము అటు తిరగలేక ఇటు తిరగలేక, అటు చెప్పలేక ఇటు చెప్పలేక, ఆ నిర్ణయం తీసుకోలేక ఈ నిర్ణయం తీసుకోలేక, అసలు ఎటు వెళ్ళలేక ఎటు వెళ్ళే దారి లేక, పిల్లరా ఒకటి వదులుకోలేక ఒకటి పట్టుకోలేక, ఈ రెండింటి మధ్యలో మనము రకరకాలుగా పిల్లరా ప్రాముఖ్య కొన్ని బంధాల విషయాల్లో మనము నలిగిపోతూ ఉంటాం. ఈ విధముగా మనము దుఃఖము వలన నలిగిపోతూ ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, ఎవని దుఃఖము అని హృదయమునకే తెలియను. ఒకవేళ పైకి నవ్వుతూ కనబడుతున్నా కానీ వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దుఃఖము వలన మానవ జీవితంలో పిల్లరా ప్రత్యేకంగా క్రైస్తవ జీవితంలో ఏమవుతారు అని దేవుని వాక్యం చెప్తుందంటే నలిగిపోతారు. ఈరోజు పిల్లరా ఎవరైతే నలిగిపోతూ ఉంటారో వాళ్ళు ప్రార్థన చేయలేరు, బైబిల్ చదువుకోలేరు, పిల్లరా దేవుని స్తుతించలేరు, దేవుని మందిరానికి వెళ్ళలేరు, దేవుని పరిచర్య చేయలేరు, దేవునితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉండలేరు, పిల్లరా ఉపవాసం ఉండలేరు, దేవుని ఆరాధన చేయలేరు, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదకరమైన మార్గంలో ఒక్క దానిలో కూడా స్థిరంగా ఉండలేరు. ఎందుకంటే అక్కడ ఆత్మ నలిగిపోతూ ఉంది. ఈ ఆత్మ ఎప్పుడైతే నలిగిపోతూ ఉందో పిల్లరా దేవుని నుంచి కొంత ఎడబాటు మానవుని జీవితంలోకి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దుఃఖంలో నలిగిపోతూ ఉన్నావో ఈ ఒక ఎడబాటు పిల్లరా నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దేవునిలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి దుఃఖం వలన మానవుడు ఏం సంభవిస్తుంది, అసలు మానవునికి ఏం జరుగుతుందని మనం ఆలోచన చేస్తే పిల్లరా దేవుని వాక్యం చెప్తున్న మాట, దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కొద్దిగా మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. పిల్లరా ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గనక మీరిక వాణ్ణి శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది, లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. దుఃఖం వలన మానవునికి ఏమి జరుగుతుందో తెలుసా? 2వ కోణంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, దుఃఖము వలన ఏమైపోతామంట? మునిగిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా దుఃఖం వలన ఆత్మ నలిగిపోతుంది. రెండవదిగా దుఃఖం వలన పిల్లరా మనం మునిగిపోతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మునిగిపోవటం అంటే పిల్లరా మనం ఆలోచన చేస్తే కష్టాల్లో, శ్రమల్లో, అప్పుల్లో, అనేక రకాలైనటువంటి వేదనకరమైన స్థితిలో మనం మునిగిపోతూ ఉంటాం. మునిగిపోయిన వ్యక్తి పిల్లరా పైకి కనబడ్డు. ఒక వేదనకరమైన దుఃఖము ఎప్పుడైతే మానవుని హృదయంలోకి వస్తుందో ఆ అత్యధికమైన దుఃఖము వలన మునిగిపోతాడంట. మనిషి కంటి కనబడకుండా పిల్లరా ఒకవేళ పైకి నవ్వుతూ కనబడుతున్నా కానీ తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము తన్ని మునిగిపోయే విధముగా చేస్తుంది. అలాగా దుఃఖం వలన చాలామంది లోకములో మునిగిపోతారు. కొంతమంది పాపములో మునిగిపోతారు, కొంతమంది వ్యసనాల్లో మునిగిపోతారు. ఏంటి, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు? కారణం ఏంటి? నువ్వు మంచిగా ప్రార్థన చేసుకుంటునేవాళ్ళు, మంచిగా బైబిల్ చదువుకుంటునేది, మంచిగా దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు, మీరు ఎందుకు ఇలా అయిపోయారు? కారణం ఏంటి? ఎందుకు నువ్వు ఇలా మునిగిపోతున్నావు? ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట ఒక పెయిన్ఫుల్ స్టోరీ, దుఃఖము. అలాంటి వ్యక్తుల కంట దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆదరించుట మంచిది. ఎందుకు ఈ దుఃఖము కలుగుతుందంటే సరైనటువంటి ఆదరణ లేక, సరైనటువంటి మాటలు లేక, సరైనటువంటి ప్రేమ లేక, సరైనటువంటి ఆప్యాయత లేక, సరైనటువంటి పిల్లరా ఒక
అన్యోన్య సహవాసం లేక, పిల్లలు చాలామంది సరైన తోడు లేక అనేక రకాలుగా దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు. ఎందుకు నువ్వు మునిగిపోతున్నావు, కారణం ఏంటి అని అంటే, సరైన తోడు లేదు, నా మనస్సుకు తగ్గ తోడు లేదు, నా హృదయానికి తగ్గ తోడు లేదు, నా యొక్క జీవితానికి తగ్గ తోడు లేదు, ఉన్న తోడు సరిగా లేక పిల్లారా అనేక రకాలుగా దుఃఖములో మునిగిపోతున్నారు. ఈరోజు పిల్లారా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి గల కారణం ఏంటంటే పిల్లారా, సరైనటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, సరైనటువంటి ఆదరణకరమైనటువంటి సంభాషణ వారి మధ్యలో లేకపోవటం మూలంగా అనేక రకాల మనస్సు పిల్లల గాయపడి అనేక రకాల మానసికమైన క్షోభకు గురై పిల్లల రకరకాలైనటువంటి దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు. పైకి సంతోషంగా కనబడవచ్చేమో, నవ్వుతూ కనబడవచ్చేమో, కానీ హృదయంలో ఏదో దుఃఖము దాగి ఉండవచ్చు. పిల్లరా, ఎవని దుఃఖం వానికే తెలియనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దుఃఖం వాని హృదయానికే తెలియనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దుఃఖం వలన ఏం జరుగుతుందని మనం ఆలోచన చేస్తే, మొదటి కోణంలో మనం చూస్తున్నాం, దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. రెండో కోణంలో పిల్లరా మనం ఆలోచన చేస్తే, దుఃఖం వలన మనము మునిగిపోతాము. ఆత్మలో నలిగిపోవటం అంటే ఆత్మీయంగా మనం దెబ్బతింటాం. మునిగిపోవటం అంటే లోకంలో కలిసిపోవటం. పిల్లారా, ఈ రీతిగా మన జీవితాలు కొట్టిమిట్టాడుతూ ఉన్నాయి. మరొక కోణంలో మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం నుంచి పిల్లారా, పరిశుద్ధ గ్రంథం నుంచి 107వ కీర్తన 39వ వచనాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 39వ వచనంలో ఈ రీతిగా రాబడి ఉంది పిల్లారా, వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనకు పిల్లారా దుఃఖం వలన ఏం జరుగుతుందో తెలుసా పిల్లారా, మనము తగ్గిపోతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది మనుషులు బాగా పుష్టిగా నిండుకుండలాగా మంచిగా కనబడుతున్న బిడ్డలు, కొంతమంది పిల్లారా వారి హృదయంలో ఆ దుఃఖము ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆ హృదయంలో ఆ దుఃఖము ఎప్పుడైతే గూడు కట్టుకుంటుందో మనుషులు ఏమైపోతారో తెలుసా, శారీరకంగా తగ్గిపోతారు పిల్లరా. శారీరకంగా తగ్గిపోతారు, సన్నగా అయిపోతారు పిల్లరా. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు, సంతోషంగా ఉండటానికి ఇష్టపడరు, సరదాగా ఉండటానికి ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఏదన్నా మాట్లాడితే కోపము, చికాకు, ఇరిటేషను, జీవితం మీద ఒక విరక్తి, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, రకరకాలైనటువంటి సైతాన్ ప్రేరణలు హృదయంలోకి వస్తూ ఉంటాయి పిల్లరా. ఇంకా సరిగా పనికి పోలేరు, ఉద్యోగం చేసుకోలేరు, వ్యాపారాలు చేయలేరు, అన్నీ తగ్గిపోతాయి. బంధువులతో కలిసి ఉండలేరు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండలేరు పిల్లరా. మంచి ఆ రిలేషన్షిప్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది పిల్లరా. అంత మాత్రమే కాదు, ఇంకా ఆత్మీయ జీవితంలో కూడా మరి ఎప్పుడు ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో ముందుగా ఉండేటువంటి వారు పిల్లరా ఇంకా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ, సేవకులకు దూరం అయిపోతూ, ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ నడిపింపుకి దూరం అయిపోతూ, సహవాసానికి దూరం అయిపోతూ, ఇంకా అన్ని విషయాలు తగ్గిపోతూ ఉంటారు పిల్లరా. ఇంకా చదువుల విషయాలు చూడాలంటే ఆ చదువులో కూడా వారికి ఉన్నటువంటి దుఃఖం విషయంలో తగ్గిపోతూ ఉంటారు, వెనకబడిపోతూ ఉంటారు. ఎందుకు నీకు మార్కులు వస్తున్నాయి, ఎందుకు నీకు మార్కులు తగ్గిపోతున్నాయి, ఏంటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎక్కడో తెలియనటువంటి ఒక పెయిన్, ఒక దుఃఖము, ఒక బాధ, ఒక వేదన వారిని చదువులో కూడా ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటుంది పిల్లరా. వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఆత్మీయంగా మరి బంధువులతో కలిసిమెలిసి ఉండకుండా చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండనీయకుండా చేస్తూ ఉంటుంది. అన్ని విషయాల్లో ఒకప్పుడున్నటువంటి చురుకుతనము ఇప్పుడు నీకు క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది పిల్లారా. అప్పుడున్నంత ఆసక్తి, చురుకుతనము, హుషారు ఇప్పుడు నీలో కనబడదు. కారణం ఏంటంటే దుఃఖం వలన మనుషులు ఏమైపోతున్నారయ్య అంటే తగ్గిపోతున్నారు. ప్రేమలు తగ్గిపోతున్నాయి, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి, అనురాగాలు తగ్గిపోతున్నాయి, బంధాలు తగ్గిపోతున్నాయి పిల్లరా. అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తే ఈ దుఃఖం వలన మానవ జీవితంలో ఏం జరుగుతుందా అని మనం తెలుసుకుంటే పిల్లరా, దుఃఖం వలన ఆత్మ నలిగిపోతూ ఉంది, ఆత్మీయంగా నలిగిపోతారు.
దుఃఖము వలన రెండోదిగా పిల్లరా మునిగిపోతున్నారు, లోక సంబంధమైనటువంటి క్రియల్లో మునిగిపోతూ ఉంటారు. దుఃఖం వలన పిల్లరా తగ్గిపోతారు, ఆత్మీయంగా తగ్గిపోతారు, శారీరకంగా తగ్గిపోతారు, కుటుంబ పరంగా, చదువులు, వ్యాపారాల్లో, దేంట్లైనా కానీ పిల్లరా ఇంకా అన్ని రంగాల్లో వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఒకవేళ పైకి నవ్వుతూ కనబడినా కానీ హృదయంలో దుఃఖం ఉండవచ్చును, హృదయంలో దుఃఖం ఉండవచ్చును. ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా పిల్లరా ఒకవేళ తెలియని దుఃఖము ఒకవేళ మనల్ని వెంబడిస్తూ ఉందా, చెప్పుకోలేని దుఃఖము ఒకవేళ మనల్ని పట్టుకొని ఉందా, అనేక రకాల ఆలోచనలతో సతమతమైపోతూ నలిగిపోతూ బహుగా దుఃఖపడుతూ ఉన్నామా, రాత్రుల్లో నిద్ర పట్టని పరిస్థితి ఉంటుందా, కడుపు నిండా ఆహారము తిన్న పరిస్థితి ఉందా, ఏదైనా పని చేయాలంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఏదైనా శుభకార్యాలు కనబడాలంటే కళ్ళ నిండా కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయా, చెప్పుకోలేనటువంటి వేదనకరమైన దుఃఖము నీకున్న పరిస్థితిని బట్టి నిన్ను ఆవరిస్తూ ఉందా? పిల్లరా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో దుఃఖము వలన మరొక సంఘటన కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 45-46 వచనాన్ని చూస్తే, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. మనం ఆలోచన చేస్తే దుఃఖము వలన వీరికి నిద్ర కలుగుతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే కొంతమంది బిడ్డలు బాగా ఏడ్చారనుకోండి, వెంటనే వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. దుఃఖము వలన ఎక్కువగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతారని బైబిల్ సెలవిస్తుంది. సహజంగా కొంతమందికి దుఃఖం ఎక్కువగా ఉంటే, బాధ ఎక్కువగా ఉంటే నిద్ర పట్టదు. ఎప్పుడైతే ఈ దుఃఖం ఉంటుందో కన్నీళ్ళు ఆగవు, ఒక వేదన గుండెల నిండా పిండేస్తూ ఉంటుంది. ఆ దుఃఖము వలన పిల్లరా మనము చాలా రకాలుగా కృంగిపోతూ, చాలా రకాలుగా మనం ఆలోచిస్తూ, ఒక్కొక్కసారి ఆలోచన చేసి చేసి ఒక గాఢ నిద్రలోకి మనం వెళ్ళిపోతాం. గాఢ నిద్ర. ఈరోజు చాలామంది ఆధ్యాత్మికమైన జీవితాలను మనం పరిశీలన చేస్తే చాలా రకాలైనటువంటి దుఃఖాలతో ఎక్కువగా పిల్లరా నిద్రావస్థకు వెళ్ళిపోతూ ఉన్నారు. నిద్రావస్థకి ప్రార్థన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో నాకేం పట్టనువు, నాకేం సంబంధం లేదు అని చెప్పి పిల్లరా ఏది పట్టనట్టుగా, ఏది పట్టించుకోకుండా, అసలు దేనికి తనకు సంబంధం లేనట్టుగా పిల్లరా ఒక రకమైనటువంటి దుఃఖముతో పిల్లరా నిద్రావస్థలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. యేసుప్రభు వారి శిష్యులు కూడా యేసుప్రభు వారి యొక్క మరణ వార్త వాళ్ళ హృదయాన్ని చాలా రకాలుగా కృంగదీస్తుంది. చాలా రకాలుగా ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడే ముందు రాత్రి జరుగుతున్నటువంటి సందర్భం బహుగా దుఃఖపడుతూ వాళ్ళు ఆ దుఃఖం వలన ఏం చేశారంటే, యేసుప్రభు వారు ప్రార్థన చేయండి మెలకుగా ఉండని చెప్పినా కానీ ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితికి, పిల్లరా దుఃఖంతో వాళ్ళు ప్రార్థన చేయలేని పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఈరోజు పిల్లరా దుఃఖం వలన నువ్వు నిద్రావస్థలోకి ఎక్కువ వెళ్ళిపోతూ పిల్లరా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులు కూడా, దేవునిలో ఎదగలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఏర్పడతాయి. సో దేవుని వాక్యం చెప్తున్న మాట, దుఃఖం వలన ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, దుఃఖం వలన ఆత్మ నలిగిపోతూ ఉంది, ఆత్మీయంగా మనము నలిగిపోతాము. దుఃఖం వలన మనం మునిగిపోతాం, అంటే లోకంలో మునిగిపోతాం, లోక ఆ క్రియల్లో, అలవాట్లలో. పిల్లల దుఃఖం వలన మనము తగ్గిపోతాము, అంటే ఆత్మీయంగా తగ్గిపోతాం, శారీరకంగా కూడా మనం తగ్గిపోతాం. దుఃఖం వలన పిల్లల నిద్రావస్థకి ఎక్కువగా మనం వెళ్ళిపోతామని 4వ కోణంలో చెప్తుంది. పిల్లల 5వ కోణం మనం ఆలోచన చేస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. పిల్లారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు,
అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను అని బైబిల్ చెప్తుంది. అంటే దుఃఖం వలన ఏం కలుగుతుంది అని అంటే మరణము కలుగును అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లరా మరి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? జీవితం మీద విరక్తి కలిగి వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, వ్యాధులను బట్టి, పిల్లరా కుటుంబ సమస్యలను బట్టి చాలామంది దుఃఖం వలన ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా అంటే మరణపు అంచులోకి వెళ్ళిపోతున్నారు. సూసైడ్ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితము ఏంటి పరిస్థితి అని అంటే పిల్లరా, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే చెప్పుకోలేనటువంటి ఒక దుఃఖము. కాబట్టి మానవుని జీవితంలో దుఃఖం ఎప్పుడైనా వచ్చిందా అంటే దాన్ని మనం నీళ్లు పోసి పెంచకూడదు సుమా. ఆ దుఃఖ నివారణ మనం చేసుకోవాలి. ఆ దుఃఖము తగ్గించుకునే విధంగా మనం చేసుకోవాలి. ఆ దుఃఖము ఎలా తగ్గుతుంది అంటే పిల్లరా, లోకములో ఏ విధమైనటువంటి వైద్యము కూడా పిల్లరా దుఃఖాన్ని తగ్గించలేదు. ఎంత వైద్యం, కాస్ట్లీ వైద్యం చేసినా మనసుకు నెమ్మది కలగటానికి, మనసుకు నచ్చిన పనులు చేయమని, మనసుకు లేక వాళ్ళకి ఇష్టమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళమని, లేకపోతే ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని, ఇష్టమైన వ్యక్తులతో సంభాషించమని వైద్యులు చెప్తారు. ఎందుకంటే మనస్సు పిల్లరా సంతోషంగా ఉందనుకోండి రోగాలు పోతాయి, మనసు సంతోషంగా ఉంటే కష్టాలు పోతాయి, మనసు సంతోషంగా ఉంటే జీవితంలో వచ్చే ప్రతి ఆటుపోటుని జయించగలుగుతారు, ఎదిరించగలుగుతారు. దాన్ని ఆ చాకచక్యంగా పిల్లరా ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఈ యొక్క సమయంలో పిల్లారా దేవుని వాక్యం చెప్తున్నమాట, దుఃఖం వలన ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటున్నాం పిల్లారా. దుఃఖం వలన ఆత్మ నలిగిపోతుంది, దుఃఖం వలన పిల్లరా మనము మునిగిపోతున్నాం, దుఃఖం వలన మనం తగ్గిపోతున్నాం, దుఃఖం వలన నిద్రావస్థకి ఎక్కువ వెళ్ళిపోతున్నాం, దుఃఖం వలన మరణము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ సమయంలో మనం ఒకవేళ దుఃఖములోగా ఉండుంటే, చెప్పుకోలేని దుఃఖము పిల్లరా, దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఒకవేళ పైకి అందరితో నవ్వుతూ సరదాగా సంతోషంగా అలాగ జీవితాన్ని అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ హృదయంలో ఒకవేళ దుఃఖముగా ఉంటే పిల్లరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ చెప్తున్నాడు. నిర్గమకాండము 3:7 ఈ రీతిగా రాయబడి ఉంది, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఉన్న దుఃఖము ఒకవేళ నీ పక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీతో జీవితం పంచుకున్న వారికి తెలియకపోవచ్చు. ఎన్ని రకాలైన ఆలోచనలతో కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, బాధపడుతున్నావు, కన్నీరు పెట్టుకుంటున్నావో, ఒకవేళ నువ్వు వేదన చెందుతున్నావో, నీ యొక్క దుఃఖము నీ చుట్టూన్న వారికి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ పిల్లరా, ఈ రాత్రి యేసయ్య నీతో నాతో మనందరితో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఆమేన్, హల్లెలూయా. నీ దుఃఖము ఎవరికి తెలుసో తెలుసా పిల్లరా? నీ దేవునికి నీ దుఃఖము తెలుసు. నీ దేవునికి నీ దుఃఖము తెలుసు పిల్లరా. దిగులు పడబాకు. నా దుఃఖం ఎవరికి తెలుసు, ఎవరికి చెప్పుకునేది అని అనుకుంటున్నావా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావు, ఎంతగా దుఃఖపడుతున్నావు, ఎంతగా నువ్వు బాధపడుతున్నావు, ఆ దుఃఖం మూలంగా నువ్వు ఎంతగా ఆత్మీయతలో వెనకబడిపోతున్నావు, ఆ దుఃఖం వలన లోకములో ఏ విధంగా నువ్వు కలిసిపోయావో, దుఃఖం వలన ఏ విధంగా నువ్వు తగ్గిపోయావు, దుఃఖం వలన ఏ విధంగా నిద్రావస్థకు వెళ్తున్నావు, దుఃఖం వలన ఎటువంటి మరణకరమైన ఆలోచన నువ్వు చేస్తూ ఉన్నావో పిల్లరా, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ దుఃఖములు దేవునికి తెలిసే ఉన్నవి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది పిల్లరా. ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతుంది. మనందరికీ తెలిసినటువంటి ఆ సబ్జెక్టే
నయోమి. పిల్లరా, సంతోషకరమైనటువంటి కుటుంబ వ్యవస్థతో తాను ఒక ప్రాంతం నుంచి పిల్లరా మరొక ప్రాంతానికి కుటుంబ జీవన వ్యవస్థ కొరకు, అలాగా కుటుంబాన్ని పోషించుకున్నట్టు కొరకు, జీవితాన్ని నిలబెట్టుకోవటానికి కోసం ఆమె తాను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లరా, బెత్లెహేమునకు వారు వెళ్ళిన తర్వాత చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. పిల్లరా, యజమాన్ని కోల్పోయింది, బిడ్డల్ని కోల్పోయింది. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. పిల్లరా, తన ప్రజలను దేవుడు దర్శించాడని తెలుసుకొని మరలా తన ప్రాంతానికి తాను వస్తున్నప్పుడు వారి గ్రామంలో వాళ్ళ యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు చూసి, అరే ఆమె నయోమి కదా, మన సహోదరుని యొక్క భార్య కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే పిల్లరా, ఆమె అంటది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి అని అంటది. అంటే నా జీవితము మధురంగా ఉన్నింది, ఇప్పుడు అది చేదుగా అయిపోయింది. పిల్లరా, ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రారంభం చాలా బాగుంది, వివాహం కాక మునుపు జీవితం చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, సంతోషకరంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే వివాహం అయిపోయిందో పిల్లరా, జీవితం మధురంగా ఉన్న క్షణాలు చేదుగా మారిపోయినాయి. ఒక్కొక్కసారి వ్యాపారం చేయక మునుపు, బిజినెస్ ప్రారంభించక మునుపు, నీవు పనులు తలపెట్టక మునుపు చాలా హ్యాపీగా ఉండేవు. కానీ వాటిని చేసిన తర్వాత మధురంగా ఉన్న నీ జీవితము చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. పిల్లరా, ఆలోచించేయండి. మన దుఃఖము దేవునికి తెలిసే ఉన్నది, మన దుఃఖము దేవునికి తెలిసే ఉంది. పిల్లరా, ఒకవేళ మధురంగా ఉన్న నీ జీవితం మారాగా మారిపోయిందా, చేదైన అనుభవంగా మారిపోయిందా, చెప్పుకోలేనటువంటి దుఃఖముతో, చెప్పుకోలేనటువంటి వేదనతో, చెప్పుకోలేనటువంటి కష్టముతో, అసలు ఎంత వేదనకరమైన జీవితముగా ఉందో అలాంటి దుఃఖముతో ఉంటే పిల్లరా, ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది పిల్లరా. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 13వ వచనంలో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. ఆమేన్, హల్లెలూయా. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎస్, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్లరా. దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి దేవుడు వారిని ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదరించే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖము దేవునికే తెలిసే ఉన్నది. ఒకప్పుడు నువ్వు ఎంత మధురంగా నీ జీవితం ఉన్నదో, ఇప్పుడు ఎంత చేదైన అనుభవంలోకి నీ జీవితం వెళ్ళిపోయిందో, దాని మూలంగా నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో, ఎంతగా నువ్వు మునిగిపోయావో, ఎంతగా నువ్వు తగ్గిపోతున్నావో, ఎంతగా నువ్వు నిద్రావస్థకు వెళ్తున్నావో, ఎంతగా నువ్వు మర్రకరమైన ఆలోచనలు చేస్తున్నావో, ఇవన్నీ తెలిసిన దేవుడు చెప్తున్నాడు పిల్లరా, దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి నేను వారిని ఆదరించేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 35 అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యెషయా గ్రంథం 35 అధ్యాయం 10వ వచనంలో, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్, హల్లెలూయా. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనబడినప్పుడు పిల్లరా, నిన్ను చూస్తున్న దేవుడు, నీ దుఃఖములు తెలిసిన దేవుడు నీతో చెప్తున్నాడు, నీ దుఃఖములు ఎగిరిపోవును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈరోజు ఏ చేదైన అనుభవం నిన్ను పట్టి ఉందో, ఏ కష్టము, ఏ దుఃఖము, ఏ నిట్టూర్పు నిన్ను అల్లాడిస్తుందో, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆరోగ్యం లేకుండా, అనేక రకాలుగా నిన్ను కష్టాల పాలు చేస్తూ, నష్టాల పాలు చేస్తూ, నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉందో, మధురముగా ఉన్న నీ జీవితం చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయిందో, దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఆమేన్. పిల్లరా, ఈ దుఃఖము ఇలాగే ఉండదు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ దుఃఖం ఇలాగే ఉండదు. నీ దుఃఖము ఎగిరిపోవును, ఎగిరిపోవును. పిల్లరా, ఆలోచించేయండి.
దేవుడు మన జీవితాలని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకరోజు పిల్లరా, ఒక ప్రార్థనా పరురాలు, బైబిల్లో మనకు హన్నా చాలా మంచి ప్రార్థనా పరురాలు. తన జీవితంలో ఒక బలహీనతను బట్టి దేవుని సందులో బహుగా దుఃఖాక్రాంతురాలై కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంది. తన యొక్క వేదనకి ఒక అర్థం ఉంది, తన కన్నీటికి ఒక అర్థం ఉంది, తన బాధకు ఒక అర్థం ఉంది, తన నిట్టూర్పుకి ఒక అర్థం ఉంది. ఆ అర్థముతో ఉన్నటువంటి తన హృదయ వేదను దేవుడు చూశాడు. దేవుడికి తెలుసు. పిల్లరా, దేవుని వాక్యం చెప్పిన రీతిగా దుఃఖములకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తా అని, వారిని ఆదరిస్తా అని సెలవిచ్చిన దేవుడు, వారి దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోనని సెలవిచ్చిన దేవుడు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని సెలవిచ్చిన దేవుడు, ఎప్పుడైతే పిల్లరా హన్నా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడో, హన్నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడో, అంగీకరించాడో, దేవుని వాక్యంలో చాలా అద్భుతమైనటువంటి, బైబిల్లో మనకు చాలా అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. మనము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం గమనిస్తే, అంతటి ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాకని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆమేన్, హల్లెలూయా. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది పిల్లారా. ఒక ప్రత్యక్షత తనకు వచ్చింది, ఒక వాగ్దానం తనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుందో, దేవుని వాక్కుని తాను పట్టుకుందో, దేవుని మాటను తాను విన్నాదో పిల్లరా, అప్పటికీ తన యొక్క జీవితంలో వెంటనే గర్భము ధరించి బిడ్డల్ని కంటం జరగల పిల్లరా. వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం పొందుకున్న నాటి నుండే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట పిల్లరా, నాట నుండి ఆమె వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాలు దేవునికి తెలిసే ఉన్నవి. ఇదిగో మధురముగా ఉన్న నీ జీవితం ఏ రీతిగా చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయిందో, మారాగా ఉన్నటువంటి నీ జీవితము ఎలాగైతే ఈరోజు నలిగిపోతూ ఉందో పిల్లరా, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి తెలిసే ఉన్నవి. నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయే దినము ఆసనమైనది. నీ కష్టాలు తొలగిపోయే సమయం ఆసనమైనది. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. పిల్లరా, ఈ మాటలు వింటున్న నీవు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. హన్నా ఆ రీతిగా చేసిన పిల్లరా, ఆమె దుఃఖముగా ఉండటం మానేసింది, దుఃఖముఖురాలుగా ఉండటం మానేసింది. ఈరోజు ఒకవేళ బహుశా నీ దుఃఖం అలాగే నిలిచి ఉండడానికి గల కారణం, నువ్వు ఇంకా అదే దుఃఖములో బ్రతుకుతూ ఉన్నందువలన అలా జరుగుతుందేమో. పిల్లరా, అదే దుఃఖములో నువ్వు ఆలోచిస్తూ దిగులు పడుతూ, నువ్వు దేవునికి దూరం అయిపోతూ, పిల్లరా లోకములో కలిసిపోతూ, ఆత్మీయంగా నలిగిపోతూ, అనేక రకాలుగా అన్ని విషయాల్లో నీలో ఉన్న చురుకుతనం అంతా తగ్గిపోతూ, నిద్రావస్థకు వెళ్ళిపోతూ, మరణకరమైన ఆలోచనలు చేస్తూ, సైతాన్ ఆలోచన చేస్తూ, ఒకవేళ ఇంకా దుఃఖముగా ఉండటం మూలంగా నీ దుఃఖము నీలో గూడు కట్టుకొని ఉండిపోయిందేమో, ఎగిరిపోయేదాన్ని నువ్వు పట్టుకొని ఊగులాడుతున్నావేమో, రాలిపోయేదాన్ని నువ్వు పట్టుకొని ఊగులాడుతున్నావేమో. హన్నా చేసిన పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ నాట నుండి దేవుని స్వరం విన్నది, దైవ ప్రత్యక్ష తెలుసుకుంది, దేవుని వాగ్దానాన్ని తెలుసుకుంది. ఆ నాట నుండే ఆమె ఏం చేసిందని మనం ఆలోచన చేస్తే, దుఃఖముఖిగా నుండుట మానెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని స్వరము నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్లరా. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు, మన పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు, మన పట్ల దేవునికి ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టిన, పరిస్థితులు నిన్ను అనేక రకాలుగా కృంగదీస్తున్నా, ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా,
పిల్లరా, నీ దుఃఖాలు తెలిసిన దేవుడు. ఇదిగో నీ దుఃఖము నిట్టూర్పుల్ని ఎగరగొట్టే దేవుడు. దుఃఖమునకు ప్రతిగా సంతోషముతో నిన్ను ఆదరించే దేవుడు. ఒకవేళ మధురంగా ఉన్న నీ జీవితం మారాగా మారిపోయినా కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప నెమ్మదిని, ఒక గొప్ప సమాధానాన్ని, ఒక గొప్ప ఆనందాన్ని దేవుడు నీకు కలుగ చేయబోతున్నాడు. ఈరోజు వరకు, ఈ క్షణం వరకు నీలో ఉన్న దుఃఖము, నీలో ఉన్న ఆ వేదన, నీలో ఉన్న ఆ భయము, నీలో ఉన్న ఆ భీతి, నీలో ఉన్నటువంటి ఆ అభద్రత భావము ఎవరికి తెలియకపోవచ్చు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నావా? జీవితం గురించి దిగులు పడుతున్నావా? అయ్యో, నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, నాకు ఇంకా వివాహం కాలేదు, నాకు మంచి ఉద్యోగం రాలేదు, ఇదిగో నాకు వివాహమైనా కానీ ఇంకా నాకు దేవుడు సంతానాన్ని కలుగ చేయలేదు, ఇంకా నేను మంచి గృహాన్ని కట్టుకోలేదు, ఇంకా నేను మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, నాతో ఉన్నవారు నా ఫ్రెండ్స్ అందరూ వెల్ సెటిల్డ్, కానీ నా పరిస్థితి ఇంకా ఇలాగే ఉంది. నా అప్పులు ఎప్పుడు తీరుతాయి, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, నా బాధలు ఎప్పుడు తీరుతాయి, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి, అందరూ రక్షణ పొందుతున్నారు, నా కుటుంబం ఎప్పుడు రక్షణ పొందుతుంది, అందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు, నేను ఎప్పుడు ఆత్మీయంగా ఎదిగేది. ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ సమస్యతో నువ్వు దుఃఖపడుతున్నావో, అది ఎలాంటిదైనా కానీ, ఆత్మ సంబంధమైన దుఃఖమైన, శారీరక సంబంధమైన దుఃఖమైన, పిల్లరా, దుఃఖము మనలో నిలిచినుట మనకు క్షేమము కాదు. దుఃఖమును హన్నావలే దుఃఖముఖిగా ఉండుట మానాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దుఃఖముతో ఉండటానికి వీల్లేదు. నీ దుఃఖము నిన్ను విడిచి పోవునుగాక. ఏ పరిస్థితులైతే, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఈ రోజు వరకు ఎవరికి చెప్పుకోలేక పైకి నవ్వుతూ ఉన్నా కానీ హృదయంలో దుఃఖము, ఏ దుఃఖమైతే గూడు కట్టుకొని స్థిర నివాసం చేసుకునిందో ఆ దుఃఖమంతా కూడా యేసుక్రీస్తు నామములో ఎగిరిపోవునుగాక. యేసుక్రీస్తు నామములో నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషమునిచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో నీ తలల మీద నిత్యానందముండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆనంద సంతోషము గల వారై నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ చేతి పనులు, నీ వ్యాపారాలు, నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ కలిగిన సమస్తము ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుదుగాక. యేసుక్రీస్తు నామములో దైవికమైన శక్తితో, బలముతో నువ్వు నింపబడదుగాక. మునుపటి దినముల కంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకుందుగాక. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నమాట, ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను, ఒకడు నవ్వుచుండి నన్ను హృదయమున దుఃఖం ఉండవచ్చును. ఏ దుఃఖమైనా ఈ సమయంలో యేసయ్య తీసివేస్తున్నాడు. విశ్వాసంతో దేవుని వైపు చూడు, ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించాం. నా తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ ఘనతలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ నడిపింపులో మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నీ మాటలు విన్న నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే, ఎవని దుఃఖము అని హృదయమునికే తెలియను. పైకి నవ్వుతూ కనబడుతున్నా, చెప్పుకోలేనటువంటి దుఃఖాలు మా హృదయాల్లో దాగి ఉన్నాయి. ఆ దుఃఖం వలన మేము నలిగిపోతున్నాం, ఆ దుఃఖం వలన మేము ఈ లోకంలో మునిగిపోతున్నాం, ఆ దుఃఖం వల్ల మేము అనేక రకాలుగా తగ్గిపోతున్నాం, ఆ దుఃఖం వల్ల నిద్రావస్థలో ఎక్కువగా గడుపుతున్నాం, ఆ దుఃఖం వలన మరణకరమైన ఆలోచనలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. అలనాడు ఇశ్రాయేలు సుదీర్ఘ సంవత్సరాలు అనేక రకాలైనటువంటి కష్టాలతో, బాధలతో బహుగా వారు దుఃఖపడుతున్నప్పుడు వారి దుఃఖాలు నీకు తెలిసే ఉన్నవని సెలవిచ్చిన దేవా, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ఉన్న దుఃఖాలు కూడా నీకు తెలుసు తండ్రి. కుటుంబ పరంగా ఎన్ని రకాలుగా దుఃఖపడుతున్నామో, బిడ్డల పరంగా ఎన్ని రకాలుగా దుఃఖపడుతున్నామో, సరైనటువంటి జీవన వ్యవస్థ లేక, సరైనటువంటి ఉద్యోగం లేక, సరైనటువంటి జీవితంలో సెటిల్ అవ్వలేక ఎన్ని రకాలుగా దుఃఖపడుతున్నామో చూస్తున్న దేవుడు అయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మాలో ఉన్న దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోనని సెలవిచ్చారు. ఇదిగో మా దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి మమ్మల్ని ఆదరిస్తారని సెలవిచ్చారు.
ఒకప్పుడు ఎంతో మధురంగా మా జీవితాలు ఈరోజు చేదుగా మారిపోయినాయి. తండ్రి, వాటన్నిటిని తొలగిస్తానని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. హన్నావలే ఎప్పుడైతే నీ మాట విన్నాదో, నీ ప్రత్యక్షత తెలుసుకుందో, నీ స్వరం విన్నాదో, నీకు విధేయత కలిగి తండ్రి తన జీవితంలో అప్పటికీ అద్భుతం జరగకపోయినా ఆనాటి నుండి దుఃఖముఖిగా నుండిట మానెను అని దేవుని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఈరోజు ఈ క్షణం నుంచి మాకున్న పరిస్థితులను బట్టి, మాకున్న కష్టాలను బట్టి, మాకున్న శ్రమలను బట్టి ఈరోజు ఈ సమయం నుంచి, ఈ క్షణం నుంచి మేము దుఃఖముఖిగా నుండిట మానుటకు దేవా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. నీ బిడ్డల జీవితాల్లో ఏ రకముగా దుఃఖము అయ్యా బిడ్డల్ని బాధిస్తుందో, వేధిస్తుందో, ఇబ్బంది పెడుతూ ఉందో, యేసుక్రీస్తు నామములో వారి దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. ఒక గొప్ప నిత్య ఆనందము వారి తలల మీదకి దిగివచ్చునుగాక. ఒక గొప్ప సమాధానం బిడ్డలకు కలుగునుగాక. కుటుంబ జీవితాల్లో, దాంపత్య జీవితాల్లో, భార్యాభర్తల మధ్యలో అయ్యా వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువుల్లో ఉన్నటువంటి దుఃఖములను యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఒక గొప్ప విడుదల యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. ఇది మొదలుకొని గొప్ప సంతోషంతో, సమాధానంతో, మంచి ఆరోగ్యాలతో, సమృద్ధితో, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపి నడిపించి మీరు మహిమ పొందుకోమని, విత్తిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని, అడగకమునిచ్చిన ప్రతి మేలుతో నింపి నడిపించమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభును రక్షణ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు రాత్రి దుఃఖ నివారణ కలుగుటకు సిద్ధపడినటువంటి బిడ్డలపై ప్రభు యొక్క ప్రసన్నత తోడుగుండి అద్భుతమైన విడుదల కలుగచేసి వారి శిరస్సుల మీద నిత్యానందము ఉండు రీతిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.